శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అరిసె ముక్కలు. రచయిత వజ్జు బాబురావు. మా నాన్నకు నేను పెద్ద కుమార్తెను. నేను పుట్టిన 7వ రోజునే మా అమ్మ బాలింత రోగంతో చనిపోయింది. ఆమె పోయిన 13వ రోజునే మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. నాకు బుద్ధి తెలిసేటప్పటికీ మా సవతి తల్లికి 3 పిల్లలు పుట్టారు. నాకు 10 ఏళ్ళు వచ్చేదాకా మా నాన్న నా పెళ్లి మాట తలపెట్టలేదు. మా అమ్మమ్మ పదే పదే చెప్పడం చేత ఇక సాగదని వరుడు కోసం వెతకడం ప్రారంభించారు. ఆ సంవత్సరం తగిన సంబంధం కుదిరింది కాదని మరొక సంవత్సరం వైశాఖ మాసంలో చేయవచ్చును అని మానివేశాడు. మరుసటి వైశాఖ మాసంలో మా సవతి తల్లి ఖాయిలా పడ్డది. 4 నెలలు అనారోగ్యంగా ఉన్నది. 4 నెలలు మంచాన పడి ఉన్నది. ఆ అనారోగ్యంలో ఆమెకు వచ్చే ప్రాణము పోయే ప్రాణముగా ఉంది. చాలామంది వైద్యులను తీసుకువచ్చారు. చాలా మందులు వాడారు. అందులో భూత వైద్యులు, తతంగాలు, తంతులు కూడా ఉన్నవి. వేటి వల్ల రోగం తిరిగింది కాదు. గరళం కూడా చివరకు వాడారు. కొన్నాళ్లకు నెమ్మదిగా జబ్బు నిమ్మలించింది. ఆమె అనారోగ్యంలో ఉండగా నా పెళ్లి మాట ఎవరికి జ్ఞాపకం ఉన్నది? ఇంటికి చూడవచ్చిన వారితో మా అమ్మమ్మ మాత్రం మా సవతి తల్లి జబ్బు, ఇంట్లో ఇబ్బందులు చెబుతూ నా పెళ్లి ఇబ్బంది కూడా వాటితో కలుపుతూ ఉండేది. వైశాఖ మాసంలో వీలు పడ్డది కాదు కదా అని మాఘమాసంలో తప్పకుండా వివాహం చేస్తానని అన్నాడు మా నాన్న. ఏ మాసంలోనైనా డబ్బు ఖర్చు చేసి వివాహం చేయవచ్చును, కానీ మా స్థితిగతులకు తగిన సంబంధం దొరకవద్దా అనేవాడు మా నాన్న చాలాసార్లు. ఏవో వ్యవహారాల మీద ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వారు, బాబు అక్కడ సంబంధం ఉన్నది, ఇక్కడ సంబంధం ఉన్నది అన్న చోటికల్లా కబుర్లు పంపి మా నాన్న విచారిస్తూ ఉండేవాడు. ఈ సంవత్సరము మేము చేయదలుచుకోలేదు అని కొందరు, అంతవారితో మేము వియ్యం పొందగలమా అని మరికొందరు, మాఘమాసానికి తూగి రాలేము అని ఇంకొందరు ఇచ్చే జవాబులు వస్తూ ఉండేవి. ఈ రాయభారాలతో మాఘమాసం సగం పడ్డది. వరుడెక్కడా దొరకలేదు. నాకు అప్పటిక 12 ఏళ్ళు నిండినవి. నన్ను చూసిన వాళ్ళంతా ఇంకా ఈ పిల్లకు కన్యచరత వదిలింది కాదనేవాళ్ళు. నేను కాస్త కాలు పొడుగుదానను. పెళ్ళి అయిందా అనే మాట అడగకుండా చాలామంది నన్ను చూసి కాపురానికి వెళ్ళిందా లేక ఈ ఏడు పంపుతారా అని మా వాళ్ళతో అనేవాళ్ళు. ఇంట్లో మా అమ్మమ్మ గోల ఎక్కువయింది. ఇక అమ్మాయికి వివాహం చేయకపోతే ఎలాగూ అని మా నాన్న స్నేహితులు, చుట్టాలు అన్నారు. ఆయనకేమీ తోచింది కాదు. ఎక్కడైనా వరుడు దొరికితే బాగుండును అని నిట్టూర్పు విడిచాడు మా నాన్న. చివరకు మా ఊరి దగ్గర గ్రామంలో ఒక సంబంధం కుదిరింది. ఎక్కువ కట్నం ఇస్తామని అనేటప్పటికీ ఒక గృహస్థు తన కుమారునికి నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. పెళ్లి కొడుకు కుదిరేదాకా నాకు మనశ్శాంతి లేదు. వైశాఖ మాసంలోనూ సంబంధం కుదిరితే సరే, లేకపోతే దోమన పోయేవాడిని పిలిచి 4 ఎకరాలు కట్టబెట్టి ముడివేస్తానని మా నాన్న ఒక్కసారి అన్నప్పుడు నా ప్రాణం చివుక్కుమన్నది. ఎటువంటి భర్త నాకు రాసిపెట్టి ఉన్నాడో అని నాకు దిగులుగా ఉండేది. కుదిరిన పెళ్లివారికి భూవసతి కలదని, కరిణీకము ఉన్నదని తెలిసి లోపల సంతోషించాను. అటు తర్వాత పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో అని ఆందోళన. పెళ్లివారి చుట్టాలు వారి స్థితిగతులను గురించి మా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే నేను గదిలోనూ గోతాల మెట్టుచాటును నిద్రపోయేదానిలాగాను ఉండి వింటూ ఉండేదాన్ని. పెళ్లి కొడుకు సంగతి ఎంత విన్నా ఇంకా వినాలి అనే అనిపించేది. మా అమ్మమ్మ నన్ను పెంచుతూ మా ఇంట్లోనే ఉండేది. ఆమె పెళ్లి కొడుకుని గురించి మా నాన్నతో మాట్లాడుతూ, అయితే నిరుడు స్వామివారి రథోత్సవం నాడు గుర్రమెక్కి వచ్చిన వాడేనా అల్లుడు అని అన్నది. ఆ తిరునాళ్ళలో ఆయనను చూచాను, కానీ ఆయన పెళ్లి కొడుకు అవుతాడని నాకేమి తెలుసును? తెలిస్తే బాగా చూచేదాన్ని అనుకున్నాను. అయినా అప్పుడు చూసిన జ్ఞాపకం కొంచెంగా ఉన్నది. ఆయన ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, ముందరి జుట్టు జ్ఞాపకం తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను. పెళ్లి లగ్గం ఆ రోజుకు దగ్గరకు వస్తున్న కొద్దీ మా ఇంట్లో పెళ్లి పనుల హడావిడి హెచ్చింది.
మా పశువుల కొట్టాలన్నీ బాగు చేశారు. దొడ్డి నిండా పెద్ద పెద్ద పందిర్లు వేశారు. అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు, ఊరగాయలు తయారైనవి. పప్పులు, బియ్యాలు రకరకాలుగా తయారు చేయించి వంట ఇంట్లో బిడారు వేశారు. పెళ్లి రోజుల్లో వర్షం వస్తుందేమో అని గాడిపోయి సావిడిలోనే తవ్విచ్చారు. ఇంకా పెళ్ళి 5-6 రోజులు ఉన్నదనగానే వంట అక్కడే చేయడం ప్రారంభించారు. వివాహము 2-3 రోజులకి వచ్చేటప్పటికీ మా చుట్టాలంతా బళ్ళెక్కి వచ్చేస్తున్నారు. గంటల చప్పుడైనప్పుడల్లా వాకిట్లోకి వెళ్ళి చూచేదాన్ని. వచ్చిన చుట్టాలతో మా పెద్ద మండువా ఇల్లంతా నిండిపోయింది. పెళ్ళికి కొత్త బట్టలు, పోకచూర, లవంగాలు ఇంకా ఏవేవో సామగ్రులు మా తాత గుంటూరు నుంచి తెప్పించాడు. మా నాన్న గది ఆ మూటలతో నిండిపోయింది. కొట్టు పెత్తనము మా సవతి తల్లిగారిది అన్నమాట. రేపు లగ్నమనగా మా వాళ్ళు నన్ను పెళ్లి కూతురిని చేశారు. మరి 2 తోడు పెళ్లి కూతుళ్ళను చేశారు. నా నొసట కళ్యాణపు బొట్టు, బుగ్గను చుక్క, కాళ్లకు పారాణి పెట్టారు. మా ఊరి మేళగాళ్ళు వాయించారు. మా చుట్టాలు చీరలు, రూపాయలు, ఉంగరాలు చదివించారు. పెళ్లి కూతుర్ని చేసిన నాటి సాయంకాలం మా మేనత్త, అమ్మమ్మ, మరో ముసలమ్మ అరిసెలు వండుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి నేను పీట మీద కూర్చొని వాళ్లతో కబుర్లు చెబుతూ అరిసె ముక్కలు తింటూ ఉన్నాను. మా మేనత్త కొడుకు వచ్చి నా సరసన నిలబడ్డాడు. అత్త, రాముడికి కూడా ఒక అరిసె ఇయ్యి, తింటూ ఉంటాడు అని నేను ఒక పీట చూపించాను. మా అత్త అరిసె ఇస్తూ, మా రాముడు ఇంకా 2 ఏళ్ళు పెద్దవాడైతే మా సుందరికి మొగుడయ్యేవాడే అన్నది. మా మేనత్త కొడుకు నాకంటే 1 సంవత్సరంన్నర పెద్ద. నా ఎత్తు ఉంటాడో ఉండడో నేనెప్పుడూ వరసలాడుతూ ఉండేదాన్ని. రాముడు నా సరసపీట మీద కూర్చుని అరిసి తింటూ ఉంటే నా చేతి కంటే నెయ్యి అతని బుగ్గలకు పూసి, రాముడు, నీవు నాకు మొగుడయ్యేవాడవు కాబోలు అన్నాను. చూడవే అమ్మ, నెయ్యి రాస్తుంది, దీనికి బొత్తుగా భయం లేదు, పెళ్లి కొడుకుతో చెప్తానుండు అన్నాడు. మా అమ్మమ్మ మా అత్త మాటకు బ్రహ్మలిఖితం కదా అన్నది. కొంతసేపు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. నేను అరిసె వంట చూస్తూ ఉన్నాను. ఇంతలో వాకిట్లో ఎద్దుల గంటల చప్పుడయింది. వెంకమ్మప్ప వచ్చిందేమో చూడు అని మా అమ్మమ్మ అన్నది. రాముడు, తిన్నది చాలు గాని వాకిట్లోకి వెళ్ళి చూతాంరా అని చెయ్యి పట్టుకొని అతన్ని లాక్కుపోయి వీధి గుమ్మం దగ్గర నిల్చున్నాను. మా వెంకమ్మప్ప పిల్లలు బండి దిగారు. బండి దిగుతూనే మా అప్ప, ఏమి రాముడు, పెళ్లి కూతురికి తోడు జవానువా ఏమిరా అన్నది. సుందరిని పెళ్లి కొడుకుకు అప్పచెప్పేదాకా నేనే కావాలి, ఎవ్వరూ ఎత్తుకుపోకుండా అన్నాడు. మంచి బంట్రోతు అక్కయ్య అన్నాను. నేను నిద్ర లేచేటప్పటికి ఒకటే హడావిడిగా ఉంది. వారిని వీరిని బిగ్గరగా పిలవడంతో అప్పటికే చాలామంది గొంతులు బొంగురుపోయినవి. పొయ్యి మండిపోతున్నది. చద్దివన్నాలకు బియ్యం కొలిపించండి బాబు అని వంట బ్రాహ్మణుడు అంటున్నాడు. మా మామ మా నాన్నతో పొద్దెక్కుతున్నది, భజంత్రీలను రమ్మని ఊళ్ళో మన వాళ్ళను నలుగురిని పిలిచిరా, పెళ్లివారు ఊళ్ళోకి వస్తే వారి కోసం వెళ్ళడానికి తర్వాత తీరదు. బుచ్చమ్మ, ఊళ్ళో పేరంటం పిలవడానికి తొందరగా బయలుదేరు అని మా సవతి తల్లితో కూడా అన్నాడు. కొంతసేపటికి మా నాన్న, అమ్మ ఇంకా కొంతమంది మేళంతో కలిసి భోజనాలుగా పిలవడానికి ఊళ్ళోకి వెళ్ళారు. లగ్నపత్రిక పురోహితుడి చేతికిచ్చి ఆ కిందటి సాయంకాలమే పెళ్లివారి ఊరికి పంపించారు. పెళ్లివారు రావలసిన వేళ సమీపిస్తూ ఉన్నది. మామ చాకలివాడినొకడిని పిలిచి, వరే, పెళ్లివారంత దూరం వచ్చారో చూసిరారా అని పంపించాడు. నేను దొడ్లో అరుగు మీద కూర్చుని ముఖం కడుక్కుంటున్నాను. వీరి సావట్లో మా మామ ఎవరితోనో పెద్ద పెట్టును కేకలు వేస్తూ ఉన్నాడు. పనులు చేస్తూ ఉన్న వాళ్ళంతా ఎక్కడి పనులు అక్కడి విడిచిపెట్టి అంతా సావట్లోకి పరిగెత్తారు. వంట చేస్తున్న బ్రాహ్మడు నన్ను చూసి, అమ్మ, కుక్కలు కాకులు రాకుండా చూడమని చెప్పి చెయ్యి కడుక్కొని సావట్లోకి వెళ్ళాడు. నేను ముఖం తుడుచుకుంటూ ఉండగా వంట ఆయన తిరిగి గాడిపోయి దగ్గరికి వెళ్ళి గంట తిప్పుతూ, ఎంత పని జరిగింది, ఎంత సాహసము అన్నాడు. ఏదో దొంగతనం జరిగింది అని నేను అనుకొని, ఏమిటండి అని అడిగాను. లగ్నపత్రిక తీసుకువెళ్ళిన బ్రాహ్మడు వచ్చాడు. పెళ్లివారు లగ్గానికి రామన్నారంట. ఏమైనా ఆటంకం వచ్చిందా అంటే, ఆటంకం లేదు, వాళ్ళ బొందా లేదు. మీ పుల్లయ్య మామగారి తమ్ముడు సీమకు వెళ్ళి వచ్చిన వారితో కలిసి భోంచేశాడట.
అందుచేత మీ మామకు ఆయనను బట్టి మీకు వెలిట. అందుకని స్నాతకం చేసుకొని లగ్గానికి బయలుదేరడానికి సిద్ధముగా ఉన్న వాళ్ళతో ఎవరో ఈ సంగతి చెప్పారంట. అందువల్ల ఈ సంబంధం మాకు అక్కరలేదు అన్నారంట పెళ్లివారు. పీటల మీద పెళ్ళిళ్ళు పాడు చేసే ముండా కొడుకుల మాటలు పట్టుకొని ఈ వెర్రి ముండా వాళ్ళు సంబంధం అనుకోవడం ఏమిటి? పాపము బ్రాహ్మడు ఎంత ప్రయత్నం చేసుకున్నాడు. ఇంటి నిండా చుట్టాలు దిగినారు. ఊళ్ళో భోజనాలకు చెప్పి వచ్చారు. వంటలు అవుతూ ఉన్నవి. నట్టేట్లో పుట్టి మునిగినట్టయింది. నాకేమీ తోచింది కాదు. పెళ్ళి ఇలా ఆగిపోతుంది అని ఎవరనుకున్నారు? సంగతి ఏమిటో చూద్దామని సావట్లోకి వెళ్ళాను. సావడి నిండా జనం మూగి ఉన్నారు. మా మామ కేకలు వేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన ఒంటి నిండా చెమట పట్టింది. కొంచెం బొర్ర కలవాడు కావడం చేత మా మామ రోజుతున్నాడు, రొప్పుతున్నాడు. ఎక్కడి వాళ్ళక్కడ నిశ్చేష్టులై నిలబడ్డారు. మా నాన్న బాధపడుతూ కిన్నుడై స్తంభం ఆనుకొని నిల్చున్నాడు. సూరయ్య, నీవిలా ఆలోచిస్తే కార్యం కాదు. ఆ దొంగముండా కొడుకులు రామన్నారని కార్యం మానుకుంటామా ఏమిటి? వాళ్ళ ముఖం మీద కొట్టినట్లు ఈ లగ్గం వేళకే వివాహం చేయించకపోతే నియోగ్యపు వాణ్ణి కానే కాను అన్నాడు మా మామ. ఆ మాటలు విని మా మామకు మతిపోయిందనుకున్నాను. పెళ్ళి కొడుకు లేకుండా పెళ్ళి ఎలా జరుపుతామని ఆయన ఉద్దేశమో అని నేను ఆశ్చర్యపడుతూ ఉన్నాను. సూరయ్య, చేసిన పని వ్యర్థమవుతుంది. నలుగురిలోనూ నామోషి. ఇప్పుడు పిల్లకు పెళ్ళి జరగకపోతే పిల్లకేదో వంకని నలుగురి నూళ్ళలో పడుతుంది. ఆనక పస్తాయించిన లాభం లేదు. నా మాట విను. రాముడికి సుందరికి ఏడనర్థము వార ఉన్నది కదా. వాడికి తలంటి నీళ్లు పోసి స్నాతకం కానివ్వండి. 13 ఘడియలపై చిలుకు దివ్యమైన లగ్నం ఉంది. ఆ లగ్నానికి ముడిపెట్టేద్దాము అన్నాడు మా మామ. మా నాన్న ముఖం కేసి చూస్తూ ఉన్నాను. ఆయన ముఖానికి తెలివి వచ్చింది. సరే జరుపుదాము అన్నాడు. నేను ఇటు అటు చూచేటప్పటికీ నా ప్రక్కనే గోడ కానుకొని మా బావ నిల్చున్నాడు. ఆయనను చూచేటప్పటికి నాకు ఎక్కడ లేని సిగ్గు వచ్చింది. తొందరగా దొడ్లోకి వెళుదామని బయలుదేరేటప్పటికీ మా బావ నా కొంగు పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చిందే సిగ్గు అన్నాడు. ఇంతలో మా మామ ఆయనను చూసి పురుషోత్తం, మరదలతో తర్వాత సరసాలాడవచ్చు కానీ ముందిటురా అన్నాడు. ఒక్క పరుగున నేను గదిలోకి వెళ్ళి పడ్డా. నేను మంచం మీద పడుకొని గోడ మీద సావిత్రి సత్యవంతుల బొమ్మ చూస్తూ ఉన్నాను. కొంచెం సేపట్లో నాకు కునుకు పట్టింది. మెలకువ వచ్చి నేను కళ్ళు తెరిచేటప్పటికీ మా సవతి తల్లి నన్ను చేతితో తట్టుతూ, సుందరి ఇక్కడున్నావుటే, లేచిరా, తలంటి నీళ్లు పోస్తాను, గౌరీ పూజ చేతూ కానీ అన్నది. కొంతసేపటికి మా మామ నన్ను తట్టలో కూర్చోబెట్టి సావట్లోకి ఎత్తుకొని వెళ్ళాడు. సావడి నిండా జనం కూర్చున్నారు. ఆడవాళ్ళంతా ఒకచోట నిలబడి ఉన్నారు. 2 బ్రాహ్మలు మంత్రాలు చెబుతూ కొత్త బట్ట అడ్డంగా పట్టుకొని నిల్చున్నారు. నాకు ఆ పొద్దున జరిగినదేమీ జ్ఞాపకం లేదు. అయితే పెళ్ళి కొడుకు ఎలా ఉంటాడో చూద్దామనుకున్నాను. మా ఇద్దరికీ మధ్య అడ్డంగా ఉన్న బట్టలో నుంచి పెళ్ళి కొడుకు రూపురేఖలు కనబడతాయేమో అని ప్రయత్నం చేసి చూశాను. కొంతసేపటికి లీలగా ఆకారం కనబడ్డది. మరి కొంతసేపటికి అడ్డంగా పట్టిన బట్ట చప్పున తీసివేశారు. పెళ్ళి కొడుకును చూచేటప్పటికి మా మేనత్త కొడుకే. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఇంకా నిద్రపోతూ ఉన్నానేమో అనుకున్నాను. అలా అనుకుని ఒక మాట కళ్ళు తుడుచుకునేటప్పటికీ పెళ్లి కుమారుడు లేచి నా కంఠాన మంగళసూత్రం కట్టివేశాడు. నాకు నిద్ర పట్టక ముందు జరిగిన సంగతులన్నీ జ్ఞాపకానికి వచ్చినాయి. ఆ రాత్రి స్థాళీపాకం చేయించారు. తల వంచుకొని కూర్చున్నంతసేపు పెళ్ళి కొడుకును నకసిక పర్యంతం చూస్తూనే ఉన్నాను. అది వరకు ఉన్నట్లు లేరు వారు. పెళ్ళి కొడుకైన దగ్గర నుంచి ఏమో వింతగా కనబడ్డారు. మరునాడు మేజువాణి. మేమిద్దరము పూలబంతులాడినాము. ముత్తైదువులు పాటలు పాడారు. భోగం మేళం కూడా వచ్చి ఉన్నది. నా మనసు వీటి మీద లేనే లేదు. పెళ్ళి కొడుకే నా హృదయం అంతా ఆక్రమించుకున్నారు. ఇంతలోకే ఎవరో నా దగ్గరికి వస్తున్నట్లు తోచింది. తిరిగి చూచేటప్పటికీ పెళ్ళి కొడుకు నా దగ్గరగా వచ్చి నిల్చున్నారు. నేను లేవబోయాను. ఏం పెళ్ళి కొడుకునైనానా లేదా అని నవ్వుతూ అన్నారు. సిగ్గుపడి పరిగెత్తాను. తర్వాత చాలా కాలానికి కాపురానికి వెళ్ళాను. మా అత్తగారు ఒకనాడు అరిసెలు వండుతూ అన్నది. నేను ఆమె దగ్గరగా కూర్చొని తింటున్నాను. ఇంతలోకే మా వారు సావట్లో నుంచి చప్పున వచ్చి నన్ను చూసి, నాకు కూడా అరిసె ముక్కలు పెట్టించవు అన్నారు. నేను కూర్చున్న చోటు నుంచి వెంటనే లేచాను.
చేతిలో అరిసె ముక్క కింద పడ్డది. నేను అక్కడ నిలవక సావట్లోకి వెళ్ళాను. వారు నా వెంటనే సావట్లోకి వచ్చి బుగ్గలకి నెయ్యి రాస్తావా ఏమి అన్నారు. పెళ్ళినాటి సంగతి జ్ఞాపకం వచ్చి నాకు చాలా సిగ్గు వేసింది. అరిసెలు వండవలసి వచ్చినా తినవలసి వచ్చినా ఇప్పటికీ నాకు అపరిమితమైన సిగ్గు. ఇంతలో వారు నా దగ్గరకు వచ్చి ఏమేమో నెమ్మదిగా నా చెవిలో అన్నారు. ఆ మాటలేవీ నా బుర్రకెక్కలేదు. ఈ స్థితిలో మా వారి బుగ్గలకు అప్రయత్నముగా నా చేతి జిడ్డు అంటింది. అరిసె ముక్కలు కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారు కదూ, మీ మిత్రులకి షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, ధన్యవాదాలు. మీ శుభశ్రీ సుభాష్టాలు మరియు కథలు క్షీరపురము సాగర తీరము.